ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే పలకరించాయి. అయినా సరిపడా వర్షాలు లేవు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు అక్కడక్కడ వరి నారుమడులు పోసుకున్నారు. కొన్ని చోట్ల నాట్లు వేస్తున్నారు. మరోవైపు నారుమడులు పోయలేకపోయిన రైతులు నేరుగా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసుకోవాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నేరుగా వెదజల్లే పద్ధతి కానీ, డ్రమ్ సీడర్తో కానీ వరి సాగు చేస్తే కూలీల సమస్యను అధిగమించడమే కాకుండా తక్కువ పెట్టుబడితో 10 రోజుల ముందుగానే పంట చేతికి వస్తుందని చెబుతున్నారు. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు గడుస్తోంది. చాలా వరకు పంటలు విత్తారు. దీర్ఘకాలిక వరి రకాల నారుమడులు పోసుకునే సమయం దాటిపోయింది. మధ్య స్వల్పకాలిక రకాలను ఈ నెల 15 వరకు పోసుకోవచ్చు. అయితే ఈ విధానంలో సాగు పెట్టుబడులు అధికమవుతాయి. అంతేకాకుండా కూలీల సమస్యను అధిగమించేందుకు మొలకెత్తిన విత్తనాలను డ్రమ్ సీడర్ లేదా నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పద్ధతిలో ఎకరాకి 15 నుంచి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట 7 నుండి 10 రోజులు ముందుగా కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి 2500 నుండి 3000 వరకు తగ్గుతుంది. అయితే మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10% నుంచి 15% వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశముంటుందని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి. మనకు డైరెక్ట్గా వెదజల్లే పద్ధతి ద్వారా గనక మనము ఇటువంటి పరిస్థితులలో గనక మనము వరిని సాగు చేస్తున్నట్లయితే మనము తగిన సమయంలోనే మంచి దిగుబడులను సాధించుకోవచ్చును. ముఖ్యంగా డ్రమ్ సీడర్ ద్వారా కానీ లేదనుకుంటే నేరుగా తడి పొలంలో వెదజల్లే పద్ధతి ద్వారా కూడా మనము ఇప్పుడు వరిని సాగు చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. కానీ ముఖ్యంగా ఈ సమయంలో మనం ఎంచుకునే రకాలు కేవలము మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలు, అంటే 130 నుంచి 135 రోజుల రకాలు, లేదంటే 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికొచ్చే రకాలను ఎంపిక చేసుకుంటే మనకు తగిన సమయంలోనే పంట దిగుబడి మరియు పంట కోత అనేది కూడా తగిన సమయంలోనే జరిగిపోయి నెక్స్ట్ మనకు వచ్చే యాసంగి పంటకు మనకు ఈ వేరే పంట వేసుకోవడానికి అనుకూలమైన సమయం అనేది దొరుకుతుంది. ముఖ్యంగా మనకు ఈ మధ్యకాలిక రకాలను చూసుకున్నట్లయితే మనకు ఈ జగిత్యాల మసూరి కానీ, పొలాస ప్రభ కానీ, విజేత, భద్రకాళి, వరంగల్ వరి 1 వంటి ఇటువంటి రకాలను మనము ఈ మధ్యకాలిక రకాలుగా సాగు చేసుకోవచ్చును. అదే స్వల్పకాలిక రకాలను కనుక చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ సోనా అంటే RNR 15048ని కానీ, జగిత్యాల JGL 24423ని కానీ, బతుకమ్మని కానీ, మనము KNM కునారం సన్నాలు KNM 1182 ఇటువంటి రకాలను మనము ఈ తక్కువ కాల పరిమితి అంటే 120 నుంచి 125 రోజుల్లో పంటలో చేతికొచ్చే రకాలను మనము ఈ స్వల్పకాలిక రకాలుగా తీసుకొని మనము ఈ ప్రస్తుతము ఈ జూలై ఎండింగ్ వరకు కూడా మనం నారు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. లేదు అని అనుకుంటే మనము ఈ రకాలను తీసుకొని డైరెక్ట్గా వెదజల్లే పద్ధతి ద్వారా, ముఖ్యంగా తడి పద్ధతిలో వెదజల్లే పద్ధతి డ్రమ్ సీడర్ ద్వారా కానీ లేదంటే నేరుగా వెదజల్లే పద్ధతి ద్వారా మనము ఈ వరిని కూడా సాగు చేసుకోవచ్చు. ఏదైతే మనం నాటు వేసుకోవడానికి అనుకూలంగా మన భూమిని తయారు చేస్తామో అదేవిధంగా ఈ వెదజల్లే పద్ధతిలో కూడా అదేవిధంగా మనం భూమిని ఏదైతే పూర్తిగా తయారు చేసుకొని, అంటే పూర్తిగా భూమిని దున్నేసుకొని ఆఖరి దమ్ము కూడా చేసుకున్న తర్వాత మనకు ఈ డ్రమ్ సీడర్ నడవడానికి కేవలం బురద పదను మాత్రమే ఉండేటట్టుగా చూసుకోవాలి. ముఖ్యంగా నేల అనేది ఎగుడు దిగుడులు ఎత్తు పల్లాలు లేకుండా సమానంగా ఉండేటట్లుగా చూసుకున్నట్లయితే మనకు ఈ డ్రమ్ సీడర్ ద్వారా మనము విత్తనానికి వేసుకునేటప్పుడు అన్ని చోట్ల కూడా విత్తనము సమానంగా పడి మనకు మంచి మొలక శాతం అనేది కూడా వస్తుంది. సాధారణంగా ఈ వెదజల్లే పద్ధతి ద్వారా మనకు ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే తక్కువ పెట్టుబడి, అంటే మనకు నాట్లకు అయ్యే ఖర్చు అనేది దాదాపు ఒక ఎకరానికి ప్రస్తుతము ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 3000 నుంచి 4000 వరకు ఈ నాటుకు ఖర్చు అనేది అవుతుంది. అదే ఈ డ్రమ్ సీడర్ ద్వారా వేసుకున్నట్లయితే మనకు ఎటువంటి నాటు ఖర్చు లేకుండా కేవలము ఒకే మనిషితోటి ఒక రోజుకు దాదాపు ఒక 2 నుంచి 3 ఎకరాల వరకు మనము ఈ డ్రమ్ సీడర్ ద్వారా వరిని వేసుకోవచ్చును. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ నాటు అనేది అవసరం ఉండదు. అదేవిధంగా విత్తనము అవసరమే విత్తనము
వెదజల్లే పద్ధతి కానీ డ్రమ్ సీడర్ కానీ కేవలం మనకు ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం మాత్రమే సరిపోతుంది. అదే మనము నాటు పద్ధతి ద్వారా మనకు దాదాపు 20 నుంచి 25 కేజీల విత్తనం అనేది సరిపోతుంది. అదేవిధంగా ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకు తొందరగా అంటే పంట వారం నుంచి 10 రోజుల ముందుగానే మనకు కోతకు వస్తుంది కాబట్టి ఇటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మనము రైతు సోదరులు ఈ సమయంలో కూడా మనం వెదజల్లే పద్ధతి ద్వారా వేసుకొని మంచి దిగుబడులు సాధించుకోవచ్చును. ఈ వెదజల్లే పద్ధతి ద్వారా మనం డ్రమ్ సీడర్ తోటి లాగిన తర్వాత మనకు ఏవైతే సాధారణ పద్ధతిలో అంటే నాటు వేసిన పద్ధతిలో వాడే ఎరువులు ఉన్నాయో అది ఒక ఎకరానికి 48 కేజీల నత్రజనిని, 20 కిలోల భాస్వరమును, అదేవిధంగా 16 కేజీల పొటాష్ను మనము వేసుకోవాలి. ఆఖరి దమ్ములో మనము ఈ భాస్వరము పూర్తిగా మరియు సగం పొటాష్ను వేసుకొని మీ నత్రజనిని 3 భాగాలుగా విభజించుకొని మనము పిలక దశలో, అంకురం దశలో, తర్వాత దశలో మనము వేసుకోవాలి. చివరికి పొట్ట దశలో మనము నత్రజనిని, మిగిలిన పొటాషియంను మరియు కలుపుకొని వేసుకోవాలి. వెదజల్లే పద్ధతిలో కలుపు యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకం. అయితే భూముల్లో భాస్వరం శాతం అధికంగా ఉండటం వలన కేవలం ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. సిఫార్సు చేసిన మేరకే ఎరువులను వాడాలి. అదేవిధంగా కలుపు అనేది చాలా ముఖ్యమైనది. అంటే కలుపు నివారణ అనేది నాటు వేసే పద్ధతిలో మనకు అక్కడక్కడ మనం పెడుతుంటాం కాబట్టి కలుపు నివారణ అనేది చాలా సమర్థవంతంగా ఉంటుంది. అదే డ్రమ్ సీడర్లో మనం నేరుగా విత్తనాలను వేసుకుంటామంటే కాబట్టి తొలి దశలో కలుపు నివారణ అనేది చాలా కీలకమైనది. ఈ వెదజల్లే పద్ధతి కానీ డ్రమ్ సీడర్తో కానీ ఇటువంటి పద్ధతులలో మనము వేసిన తర్వాత మనకు విత్తనాలు విత్తిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపుగా మనకు ఈ ప్రెటిలాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే కలుపు మందును 600 ml 20 కేజీల ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే కలుపును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే మనకు 8 నుంచి 10 రోజుల్లోపు ఆక్సాడయాగ్రల్ అనే కలుపు మందు ఉంటుంది. దాన్ని కూడా 40 గ్రాములు మనము ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే మనకు ఈ తొలి దశలో వచ్చే కలుపును నివారించుకోవచ్చు. దాని తర్వాతి దశలో మనకు ఈ మొదటి నెల రోజుల్లో అంటే కలుపు ముఖ్యంగా 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు వచ్చే ఒడిపిలి గడ్డిని నివారించుకోవడానికి సైలోపాబ్యూటైల్ అంటే 300 mlను 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదనుకుంటే మనకు ఈ బిస్పైరిబ్యాక్ సోడియం వెడల్పాకు మరియు గడ్డి జాతి రెండింటిని నివారించుకోవడానికి బిస్పైరిబ్యాక్ సోడియం నామినీ గోల్డ్ను మనము 80 నుంచి 100 ml ఒక ఎకరానికి కనుక పిచికారీ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకు కొత్త రకం కలుపు మందులు కూడా మనకు మార్కెట్లోకి అందుబాటులో వచ్చాయి. అందులో చూసుకున్నట్లయితే మనకు పెనాక్జులం ప్లస్ సైలోప్రోబుటైల్ ఈ 900 ml ఒక ఎకరానికి వాడుకోవాలి. లేదంటే మెట్సల్ఫ్రాన్ విత్తల్ ప్లస్ క్లోరిమిరాన్ విత్తల్ దీనిని మనము 80 గ్రాములు ఒక ఎకరానికి కనుక మనము 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ 20 నుంచి 30 రోజుల్లో వచ్చే కలుపును కూడా పూర్తిగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ వెదజల్లే పద్ధతి మరియు డ్రమ్ సీడర్లు ముఖ్యంగా మనం ఎంచుకునే రకాలను చూసుకున్నట్లయితే అవి కొంచెం పొట్టిగా ఉండి వేరు దృఢంగా ఉండే రకాలను కనుక మనం ఎంచుకున్నట్లయితే మనకు తర్వాతి దశలో ఒకవేళ మనకి ఎక్కువ గాలులు వచ్చినా, ఎక్కువ వర్షాలు పడినా కూడా, మనకు అకాల వర్షాలు వచ్చినా కూడా అవి తట్టుకొని నిలబడి ఉండేటువంటి రకాలను ఎంచుకొని మనము ఈ వెదజల్లే పద్ధతి ద్వారా ఈ సమయంలో కూడా మనము వేసుకొని అధిక దిగుబడులను సాధించుకోవచ్చు.